వండర్స్ చేయడానికి వచ్చేస్తున్నారు ఆటో రామప్రసాద్ along with his team. So let's welcome them. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురం. ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు? అమ్మాయ్యా ఆటో ఏమిరా రాంప్రసాద, ఆటో చచ్చిపోయిందంటే ఏంట్రా నాన్న? ఎన్ని ఆటోలు రా నాన్న నీ వల్ల? రామప్రసాద్, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. తిరుపతి వెళ్తే గుండు చేసుకోవచ్చు కానీ గుండెని రాయాలి చేస్తావు అవి. ఇడు బాగుపడ్డు. ఈ విషయాన్ని సుధీర్కి సీను చెప్పావా? ఆ సుధీర్గడి ఆటో నమ్ముకొని ఉన్నాడు. ఒక్కసారిగా ఆటో లేదంటే గుండె ఆగిపోద్ది నాకు చెప్పలేదురా. మరి సీను సంగతి ఏంటి? సీనుగడికి చెప్పా, ఆడు పిచ్చోడే ఆటో గెటప్ వేసుకుని తిరుగుతున్నాడు రా. ఏది శాశ్వతం కాదురా, నువ్వు బాధపడకురా. తెలుసురా, ఏం కాకపోతే ఇన్ని రోజులు నాతోనే ఉండి నీతో నుండి జబర్దస్త్ స్టేజ్ వరకు తీసుకొచ్చిన ఆటో ఇలాగా అర్ధాంతరంగా అసలు ఎలా జరిగిందిరా? రాత్రి ఎలా జరిగిందిరా? రామప్రసాద్ పెద్ద స్కిట్ చేసావు కానీ కట్టకూడలేదురా రామప్రసాద్. అన్న కూడా ఆటో పంచులతో స్టార్ట్ చేసి మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఆటోకి అద్దె రూపాయలు పత్రం, ఆటో ఆపేస్తాం, కొత్తది ఎంచుకుంటాం. ఆటో చచ్చిపోదు, ఎప్పటికీ బతికే ఉంటది ఆటో. చంపేస్తాం. ఎన్ని రోజులైంది మనం ప్రశాంతం కలుసుకొని? అవును అవును. అబ్బాయి ఏం చేస్తున్నాడు? బయటకు వెళ్ళండి ఆడుకోవడానికి. వాడి నుంచి మనం ప్రశాంతం కలుసుకోవడం కావట్లేదు. కొన్ని రాత్రిపూటలు కలుద్దాం అంటే మన మధ్యలో పడుకుంటున్నాడు వాడు. అదేంటండి, మన అబ్బాయి కదా, మన మధ్యలో పడుకుంటాడు కదా. మన అబ్బాయినే, ఇంట్లో లేడు కదా. ఇదే మంచి టైం. అది అలాగే ఆడుకోవడానికి వెళ్ళాడు అంటున్నా కదా. ఒక్కసారి నానా సచిను ఎప్పుడొచ్చావు? నేనా బాబు ఏం చేస్తానని అడిగావు కదా, అప్పుడు వచ్చాను. అప్పుడు వచ్చి ఏం చేస్తున్నావు? ఏం లేదు, అమ్మకి కంట్లో నలస చేస్తుంటే. కాదు నాన్న, నేను ఎప్పుడు వచ్చి అడిగినా ఎప్పుడు వచ్చినా కంట్లో నలస చేస్తున్నాను అంత ఎందుకు? నోట్లో పడదా నలస? నువ్వు పక్కింట్లో ఆడుకుంటున్నావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే పక్కింటి అంకులు ఆంటీకి నలస చేస్తున్నారంట, అందుకు పంపించాడు. సర్లే, ఎదురింట్లోకి వెళ్ళి ఆడుకో. సరేనా, కొంచెంసేపు. ఏది నాన్న నలస తీస్తావు ఈ లోపు నువ్వు? నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో, ఓకేనా? నేను వెళ్ళను, అమ్మ కంట్లో నలస తీస్తే వెళ్తా. నాన్న అలా అమ్మకి కంటి నొప్పి అమ్మ తీయమను. చిన్నపిల్లడు బయటికి వెళ్ళి ఆడుకో. లేదా అమ్మ కాదు, బయటికి వెళ్ళి ఆడుకో. ఆడుకొని గంట వరకు రావద్దు. ఛాన్స్ దొరికిందే, ఇదే మంచి టైం మనకి. నీకు ఐ లవ్ యూ చెప్పు కూడా ఎన్ని రోజులు తెలుసా? ఒక్కసారి మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ కూడా చెప్పలేదు. ఐ లవ్ యూ డార్లింగ్. ఏంటన్నా మొన్న ఆంటీకి చెప్పాగా, పక్కింటి ఆంటీకి. ఎవరికి చెప్పావురా? కాదే, నీకు ఐ లవ్ చెప్పడానికి టైం దొరకట్లేదు కదా, అందుకే ఆవిడ చెప్పా. నీకు చెప్పింది లేదా ఆవిడ? నాకు చెప్పలేదే. మర్చిపోయి ఉంటది అయితే. మరి ఆంటీ కూడా నీకు తిరిగి చెప్పిందిగా. ఏంటి ఏం చెప్పింది? నాన్న అమ్మ పర్ఫార్మెన్స్ చేస్తుంది. బయటికి వెళ్ళి ఆడుకో, కామ్కి వెళ్ళి ఆడుకో. లేని కంట్లో నలసి తీస్తే వెళ్తా. నీకు చాక్లెట్ ఇస్తాను, బయటికి వెళ్ళిపో. బయటికి వెళ్ళి అందరికి అమ్మకి నాన్న కంట్లో నలసి చేస్తున్నారని చెప్తాను. కంట్లో నలసి చెప్పొద్దు ఎవరికి బయట. మరి ఇంకో చాక్లెట్ చాక్లెట్ విషయం మర్చిపో, కంట్లో నలసి విషయం మర్చిపో. సరే, బయటికి వెళ్ళి మా నాన్న మా అమ్మకి కంట్లో నలసి తీయట్లేదని చెప్తాను. ఏ టీ పట్టరా, తల వస్తుంది. టీ చాలా బ్రహ్మాండ. పక్కింటి ఆంటీ మీ అమ్మ ఉందా లేదో కనుక్కోమంది, మీ నాన్న అంటుకుంటే చెప్పమంది నాకు.
ఈ దరిద్రం ముందు వెళ్ళి షుగర్ వేసుకో పట్టరా. లేదు అమ్మా నేను చెప్పింది వినలేదు నువ్వు. నువ్వు వెళ్ళి టీ పట్టరా. ఏమంటున్నాడు? ఆడు ఏమలేదు కంట్లో నలుసుకోసం ఆంటీ గోడ కుర్చీ గోడ కుర్చీ చూసాడు ఏం చేశాడు? గోడ కుర్చీయమంటే గోడ కుర్చేసాడే. అబ్బా ఎంత మంచి పంచ్ అండి. ఏంటి మంచి పంచు? ఇలాంటి చిన్న ఆట ఉన్నప్పుడే మొక్క ఉన్న తొలిపి లేకపోతే నాలా మహావృక్షం అయిపోయి దరిద్రం చుట్టుకుంటుంది ఇక్కడ. ఏమైంది అలా పెట్టు ఆడుకో. హలో ఎక్కడున్నా? వస్తున్నారా? సరే ఒక్క నిమిషం. సరే వచ్చిలే. రాంప్రసాద్ బాగున్నారా? బాగున్నా. ఏంటి సంగతులు? చెప్పాలి రా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? అదే నువ్వు సాఫ్ట్వేర్ రా. సాఫ్ట్వేర్ అవునా? పెళ్ళైందా? పెళ్ళి అయిపోయిందిరా. మీరు కంట్లో నలుస్తేస్తారా? కంటి నలిసి ఏంట్రా? మా నాన్న ఇందాక నేను వచ్చినప్పుడు అమ్మకి కంట్లో నలుసు నన్ను నలసి తీసేది. అమ్మ కంటి నలిసి ఏంటి? ఇందాక వచ్చినప్పుడు మా ఆవిడ కంట్లో నలసపడి తీస్తా. ఏం సరిగ్గా చెప్పు నాన్న. అంకుల్ నేను చెప్తాను. ఇందాక అమ్మ నాన్న అంటే ఇచ్చారు కదా, అప్పుడు నాన్న ఇలా తెల్లి కంట్లో చెప్పేంత వరకు ఆగచ్చుగా. ఏం లేదురా ఊరుకోయిందని మీరు తింటున్నా కదా మధ్యలో ఎందుకు అంత హ్యాపీ కదా. అవును అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? కంట్లో నలసి తీస్తున్నారు వాళ్ళు కూడా. ఏంట్రా ఈ కంటి నలిసి నాకు అర్థం కావట్లేదు. ఏం లేదురా కంట్రోల్ నల్స్ అంటే అది వదిలే. సరే కానీ మరి చాలా రోజులు అవుతుంది, ఏమైనా ఉందా లేదా? పార్టీయా చాలా కదా పెగ్గులేదాం. ఏదైనా నాకు భయం వేస్తుంది, ఎక్కడ ఎవరు కొడుతున్నా అర్థం కావట్లేదు. ఎవడు మావాడే కొంచెం పెంకి పిల్లాడరా. లేదు మా నాన్న పిల్లోడిని. కూర్చోండు నేను లోపలికి వెళ్ళి సప్ పట్టుకొస్తాను. లోపలికి వెళ్ళి వస్తానే. నాన్న కంట్లో నలసి చేస్తారా? నాన్న ఎక్కడైనా తల్లిదండ్రులకి కొడుకులు భయపడతారు కదా, మరి అమ్మ ఏంటి నాకు అలా భయపడుతుంది? నా కొడుకు మంచోడు కాదు నాన్న, కడతా మమ్మీనే కొడతాడు. అవునా? నీకు క్లైమాక్స్ లో మూడిపోద్ది మమ్మీ. తప్పు కాముడు అంకుల్ మనతో అవుతున్నావు పక్కెళ్ళు. సరే నాన్న. చేస్తా ఇంకొంచెం పోయిరా. చాలా రోజులు అవుతున్నాం కదరా. అవునవును చాలా రోజులు అవుతుందా. నాన్న ఇప్పుడు కంట్లో నలస ఎందుకు తీసారు అసలు? 2 నిమిషాలు పడుకోబెట్టి వస్తానే. నాన్న చిట్టి బుజ్జి. నాన్న ఇంకొక పీప వడ్డు అగో ఇంకో అంకుల్ వస్తున్నాడు, కొత్త అంకుల్. అంకుల్ మీరు నలస చేస్తారా? నేను ఎందుకు చేస్తానా? చేస్తున్నావే పిచ్చి వచ్చేసాడు అంటే ఎందుకు రావాలి, ఎందుకు వస్తున్నావు తెలుసుకోవాలి కదా. అయ్యా నువ్వు ఏందా అట్ట కొడతాయేవా? నాన్న నాకు ఇంకో పేప కావాలి. మందు ఎక్కువైపోయింది పడుకో నాన్న. లేదు నాకు మందు ఎక్కువైపోతే నువ్వు నలస తీసేస్తావు. అరవకూడదు, తప్పు. చిన్న పిల్లాడు నువ్వు. అమ్మో సారీ అంకుల్, నన్ను క్షమించండి అంకుల్, క్షమించండి. చెప్పుకుని కొడుతున్నావు నువ్వు. చెప్పు కొడితే మజా ఉండదు అంకుల్. మజా లేకపోతే స్ప్రైట్ తెచ్చుకుందాం కానీ పడుకో. ఆటోలు మాండి అంకుల్, మా నాన్న ఆటోలు మానట్లేదే. ఒకసారి ఇది బాగుంది కదా ఇది. అరే వెళ్ళొస్తాను రా. నువ్వు వెళ్ళరా. ఓకే బాయ్. నానా నేను పడుకుంటాను, నువ్వు జాగ్రత్త. సరే నాన్న, నలస తీసేటప్పుడు జాగ్రత్తగా తీయి. ప్రసాదా ఇందాక ఎందుకు పిలిచినాడు నాకు అర్థం కాలేదు. మాట్లాడి పిలిచాను చూసుకో. చేసానా అంకుల్ మనం ఇద్దరం ఆట ఆడుకుందామా? ఏమాట? ఇంత సడన్ గా అడిగితే ఎలా చెప్పాలి? గోళీలాట ఆడదావా? గోళీలాట ఆడదాం. నువ్వు గోళీ అంట, నేను ఫింగర్ అంట. నేను గోళీ ఎత్తున ఫింగరా? అది ఇక్కడ రండి ఇట్లుంటా సరేనా? ఇది ఫింగర్ అంట. అది అయితేనే బాగుంటది. ఇది బాగుంది. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. బాబు సార్ బాగుంది స్కిట్. థ్యాంక్ యూ. తక్కువ ఆటోలు వాడటం వల్ల కొంచెం అందంగా ఉంది సార్. చాలా అందంగా ఉంది. సో అతి తక్కువ ఆటో పంచెస్ తోటి సీను ఆ చిన్నపిల్లడి గెటప్ వేసి మధ్యలో సీను ఎక్స్ప్రెషన్స్ వల్ల పెర్ఫార్మెన్స్ వల్ల నువ్వు అతన్ని కవర్ చేయటం, సో దానివల్ల టోటల్ గా ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది. సీను పెర్ఫార్మెన్స్ హైలైట్. మిగతా అందరూ వెల్ సపోర్ట్ రాంప్రసాద్ అండ్ అవినాష్.
అండ్ సన్నీ గుడ్. రోజా గారు ఫైనల్ గా రాంబో రామ్ ప్రసాద్ కొత్త టీం. ఓకే, బాధ్యతలు అనుకునే వచ్చేసాయి అయితే. వచ్చాయి మేడం. లాగేసుకున్నావా అవిగా వచ్చా? లేదు మేడం, ఆటో అలా వెళ్ళగానే వచ్చింది కొంచెం ధైర్యం. ఈ స్కిట్ లో అయితే సీను 100% సీనుకే ఇచ్చేస్తాను నేను మార్క్స్ అయితే. అయినా రోజా గారు టీమ్ లీడర్ సుధీర్ ఎక్కడ? లాస్ట్ వీక్ ఫారెన్ అమ్మాయి వచ్చింది కదా, మళ్ళీ ఫారెన్ చెక్కేసినట్టున్నాడు. కానీ బాగుంది, చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేశాను.